హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ మల్లేష్, మీరు చూస్తున్నారు అనుష స్టడీ సెంటర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ చాలా ఈజీగా నేర్చుకుందాము. అంతకంటే ముందు ఎవరైనా సరే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి. సో మనము ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లో ఏవేవి ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాము. ఇంతకంటే ఈజీగా మీకు నోట్స్ ఎక్కడ దొరకదు. సో మనకు ముఖ్యంగా 4 జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ద స్కూల్ స్టేజ్. అవి ఏంటంటే, సో ఇవి మన క్లాస్ రూమ్లో సాధించాల్సిన అంశాలు. మొదటి తరగతిలో స్టార్ట్ చేస్తే 10వ తరగతి 10th క్లాస్ ఇంటర్ వరకు కూడా మనం వీటిని సాధించడానికి క్లాస్లో ప్రయత్నిస్తూ ఉంటాము. ఫర్ సపోజ్ చూద్దాము ఈ 4 అంశాలు. ముఖ్యంగా లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ స్టూడెంట్స్ మధ్య మనం పెంపొందించాలి. ఇవే మన మెయిన్ జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఈ 4 సాధించినట్లయితే మన ఎయిమ్ పూర్తవుతుంది. సో చూద్దాం మొదటిది. సో మనం ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటామో అప్పుడు పిల్లలు మనం మాట్లాడుతున్న ఇంగ్లీష్ వింటూ వాటిని అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళకి కల్పించాలి. అప్పుడు మనం సాధించాల్సిన లిజనింగ్ స్కిల్ పూర్తవుతుంది. ఎప్పుడైతే పిల్లలు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడతారో వితౌట్ మిస్టేక్స్, అప్పుడు ఖచ్చితంగా మనం సాధించాల్సిన స్పీకింగ్ స్కిల్ పిల్లలలో నేర్పించాం కాబట్టి మన డ్యూటీ పూర్తవుతుంది. అలాగే రీడింగ్ స్కిల్, పిల్లలు తప్పులు లేకుండా, ప్రొనౌన్సియేషన్లో మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఎప్పుడైతే చదువుతారో అప్పుడు మనం రీడింగ్ ఆబ్జెక్టివ్స్ను సాధించిన వారం అవుతాము. అలాగే పిల్లలు ఎప్పుడైతే మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రైటింగ్ నీట్గా ఎప్పుడైతే విత్ కామన్ పంక్చువేషన్స్ ఎప్పుడైతే కరెక్ట్గా రాస్తారో అప్పుడు రైటింగ్ ఆబ్జెక్టివ్ కూడా మనం ఫుల్ఫిల్ చేసిన వాళ్ళము అవుతాము. ఈ 4 ఆబ్జెక్టివ్స్ ఇంగ్లీష్లో ముఖ్యంగా ప్రధానమైనవి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సో అయితే వీటిలో లిజనింగ్ అండ్ రీడింగ్ ఆర్ ద ప్యాసివ్ ఆర్ రిసెప్టివ్ స్కిల్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఓఆర్ ఉండాలి. సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఏఆర్ ఇవ్వబడింది బై మిస్టేక్. సైట్. లిజనింగ్ అండ్ రీడింగ్ ఆర్ రిసెప్టివ్ స్కిల్స్ ఆర్ ప్యాసివ్ స్కిల్స్. ప్యాసివ్ అంటే చాలా ఈజీ, మైండ్ యాక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు. అదే కింద చూడండి, స్పీకింగ్ అండ్ రైటింగ్ ఆర్ యాక్టివ్ ఆర్ ప్రొడక్టివ్ స్కిల్స్. స్పీకింగ్, రైటింగ్ కొద్దిగా మనం థింక్ చేసి వర్డ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ స్పీకింగ్ అనుకో, మనం ఏం మాట్లాడుతున్నాము, కరెక్ట్గా మాట్లాడుతున్నామా లేదా అనేది మనకు మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. థింక్ చేసి కరెక్ట్గా మాట్లాడాలి. అలాగే రైటింగ్, వ్రాస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా వ్రాస్తూ ఉన్నామా లేదా, ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా, అదేవిధంగా మీనింగ్ఫుల్గా ఉందా లేదా అనేది థింక్ చేయాలి. కాబట్టి మైండ్ యాక్టివ్గా ఉండాలి. కాబట్టి వీటిని యాక్టివ్ స్కిల్స్ అంటాము. అలాగే ప్రొడక్టివ్ స్కిల్స్ అనడం జరుగుతుంది. అయితే లిజనింగ్ అండ్ రీడింగ్ అనేటివి మనకు అంత మైండ్ యాక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు. లిజనింగ్ వింటూ ఉంటున్నప్పుడు మనకు వాటి అర్థం కాకపోయినా లేకపోయినా మనం వాటిని వింటూ ఉంటాము. అలాగే రీడింగ్, మనం రీడింగ్ చేస్తున్నప్పుడు మనం రీడింగ్ చేస్తున్నది మనకు అర్థం అవ్వాలి అని గ్యారంటీ లేదు. కాబట్టి మనం ఊరికే రీడింగ్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఇది కూడా ప్యాసివ్ స్కిల్. ఇవి గుర్తుపెట్టుకోనండి. లిజనింగ్ అండ్ రీడింగ్ ఆర్ ప్యాసివ్ ఆర్ రిసెప్టివ్ స్కిల్స్. స్పీకింగ్ అండ్ రైటింగ్ ఆర్ యాక్టివ్ ఆర్ ప్రొడక్టివ్ స్కిల్స్. అయితే వీటిలో ఏవి నేర్చుకోవడం చాలా ఈజీ అంటే లిజనింగ్ అండ్ రీడింగ్. ఎందుకంటే వీటికి మైండ్ యూజ్ చేయాల్సిన పని లేదు. కాబట్టి లిజనింగ్ అండ్ రీడింగ్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. స్పీకింగ్ అండ్ రైటింగ్ అయితే కొద్దిగా కష్టపడాలి. సో ఇవి మనకు మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. అయితే మనకు టీచింగ్ ఇంగ్లీష్లో 2 రకాల టీచింగ్ ఉంటుంది. ఒకటి పోయట్రీ, అలాగే రెండవది ప్రోజ్. అలాగే సపరేట్ వీటికి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. టీచింగ్ పోయట్రీకి ఏవే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో ఒక్కసారి చూద్దాము. సో మనకు కలరిడ్ జెన్ అయిన ఒక బెస్ట్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రోజ్ యాజ్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ అండ్ పోయట్రీ యాజ్ ద బెస్ట్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ అనే ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక మంచి స్టేట్మెంట్ ఉంది చూడండి. ప్రోజ్ అపీల్స్ టు హెడ్ అండ్ పోయట్రీ అపీల్స్ టు హార్ట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ పోయట్రీ ఈస్ టు గివ్ ప్లెజర్. ప్రోజ్ అపీల్స్ టు హెడ్. ప్రోజ్ అనేది మనకు మైండ్కి చేరితే పోయట్రీ అనేది మన హార్ట్కు చేరుతుంది అన్నమాట. అయితే మనం పోయట్రీ టీచ్ చేస్తున్నప్పుడు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు గివ్ ప్లెజర్, మంచి ఒక ఆనందదాయకమైన ఫీలింగ్ని ఇవ్వాలి, మంచి అనుభూతిని కలిగించాలన్నమాట మనం పోయం టీచ్ చేస్తూ ఉన్నప్పుడు. సో మనం పోయం టీచ్ చేస్తూ ఉన్నప్పుడు మనం సాధించాల్సిన ఆబ్జెక్టివ్స్ ఏమంటే అప్రిషియేట్ ద బ్యూటీ ఆఫ్ ద పోయం. పిల్లలు ఎప్పుడైతే ఆ పోయంను వింటారో అందులోని మంచి అనుభూతిని వాళ్ళు ఫీల్ అయ్యి దాన్ని అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేసేలా మనం చేయాలి. అది మన మొదటి ఎయిమ్, మన మొదటి ఆబ్జెక్టివ్, లక్ష్యం.
అలాగే ఎంజాయ్ ద మ్యూజిక్ ఆఫ్ ద పోయం. సో టీచర్ పాడుతూ ఉన్నప్పుడు లేదా పిల్లలు వింటూ ఉంటారు, అలాగే పిల్లలు పాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ రిథమ్, ఆ మ్యూజిక్, ఆ వర్డ్స్ను వాళ్ళు ఫీల్ అవుతూ పాడాలన్నమాట. ఎంజాయ్ ద మ్యూజిక్ ఆఫ్ ద పోయం. సో అలా మనం క్లాస్ రూమ్లో పోయంను పాడాలి, పిల్లలతో పాడించాలి. ఎంజాయ్ చేస్తూ పాడాలి, ఎంజాయ్ చేస్తూ వినాలి. రీడ్ ద పోయం అలౌడ్ విత్ ప్రాపర్ రిథమ్ అండ్ ఇంటోనేషన్. సో మనం టీచర్ ఎప్పుడైతే లౌడ్గా మంచి రిథమ్లో పాడతాడో అదేవిధంగా పిల్లలతో కూడా మంచి ప్రాపర్ రిథమ్తో, ఇంటోనేషన్తో బాగా గట్టిగా పాడించాలి. సో అప్పుడు వాళ్ళకు ప్రొనౌన్సియేషన్స్ అలాగే ఎంజాయ్మెంట్, పోయం పాడుతున్నప్పుడు ఎంజాయ్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే పిల్లల్లో డెవలప్ ఈస్థెటిక్ సెన్స్ అండ్ లిటరరీ టేస్ట్ ఇన్ ద ఆబ్జెక్టివ్స్. పోయంలో ఉన్న అందమైన వర్డ్స్ అమరి ఉంటాయి, ఆ రిథమ్స్ ఫర్ సపోజ్ రైమింగ్ వర్డ్స్ ఉంటాయి, అక్కడక్కడ మంచి మంచి బ్యూటిఫుల్ వర్డ్స్ అరేంజ్ చేయబడి ఉంటాయి. వాటిని ఎలా పాడాలి, వాటిని ఎలా అందమైన అనుభూతులను వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయాలి, అది టీచర్ యొక్క ఆబ్జెక్టివ్. సో దాంట్లో లిటరరీ టేస్ట్ ఉంటుంది, అంటే దాంట్లో మనకు కొన్ని అలంకారాలు ఉంటాయి. ఫర్ సపోజ్ సిమైల్, మెటాఫర్, పర్సానిఫికేషన్, ఇలాంటివన్నీ వాళ్ళు తెలుసుకోవాలి, ఎక్కడ ఏది పద్యంలో ఉపయోగించారు అనే విషయాన్ని. సో ఈ విధంగా మనకు మంచి అనుభూతులు గల ఈ 4 జనరల్ ఆబ్జెక్టివ్స్ పోయం మనం టీచ్ చేసేటప్పుడు పిల్లలతో మనం సాధించాల్సిన అంశాలు. అయితే ప్రధానమైన 2 అంశాలు ఏమంటే, వాళ్ళు పోయం ఎంత అనుభూతితో పాడినప్పటికీ, ఎంత రిథమిక్గా పాడినప్పటికీ మెయిన్గా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది థీమ్ ఆఫ్ ద సెంట్రల్ లైన్ ఆఫ్ ద మోరల్ ఆఫ్ ద పోయం. ఆ పోయం యొక్క థీమ్ ఏమిటి, ఆ పోయం ఏం చెప్పాలనుకుంటుంది, ఆ పోయం ద్వారా మనం నేర్చుకున్న మోరల్ ఏమిటి, ఇవి ముఖ్యంగా పిల్లలు నేర్చుకోవాల్సిన మెయిన్ ఆబ్జెక్టివ్, స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్. సో ఇది ప్రధాన ఉద్దేశం. ఆ 4తో పాటు ఇది చివరికి మనం లెసన్ పూర్తయ్యే చివరికి ఇది వాళ్ళకు చేరిందా లేదా, థీమ్ ఆఫ్ ద పోయం నేర్చుకున్నారా, ఐడియా ఆఫ్ ద మోరల్, సెంట్రల్ ఐడియా అండ్ థీమ్ వాళ్ళు నేర్చుకున్నారా లేదా, వాళ్ళకి అర్థమైందా లేదా అని తెలుసుకోవాలి. అలాగే మోరల్ ఆఫ్ ద పోయం నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే మనం ఇది సాధించాలి, అవి ఒకవేళ వాళ్ళు సాధించలేదని, వాళ్ళకు అర్థం కాలేదనుకో మనం వాటిని సాధించే వరకు ప్రయత్నించాలి, టీచ్ చేస్తూ ఉండాలి. అలాగే టు అండర్స్టాండ్ ద మూడ్, ఇమాజినేషన్, స్టైల్ ఆఫ్ ద పోయెట్ ఏ విధంగా పాడాడు, సాడ్ టోన్తో పాడాడా, ఏ మూడ్లో ఉండి పాడాడు, అదే మూడ్ కూడా మనము పిల్లలు పాడుతూ ఉన్నప్పుడు వాటిని ఆ విధంగా ప్రిపేర్ చేయాలి. క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ కూడా అదే విధంగా కల్పించాలి. సో ఇవి మనకు పోయంకు సంబంధించిన జనరల్ ఆబ్జెక్టివ్స్, స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ప్రోచ్ చూద్దాము. సో ఎంజాయ్ లెర్నింగ్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు పిల్లలు ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలి, మనం అలా క్లాస్ రూమ్ను తీర్చిదిద్దాలి. సో మేక్ దెమ్ టు లిజన్ ఇంగ్లీష్ స్పోకన్ బై ద టీచర్స్ అండ్ క్లాస్మేట్స్ అండ్ అండర్స్టాండ్ ఇట్. సో దిస్ ఇస్ కామన్. పిల్లలు ఇంగ్లీష్ వింటూ ఉన్నప్పుడు వాటిని అర్థం చేసుకోవాలని చెప్పాం కదా. సో మేక్ దెమ్ టు లిజన్ ఇంగ్లీష్. వాళ్ళు ఎక్కువగా ఎప్పుడైతే ఇంగ్లీష్ బాగా లిజనింగ్ చేస్తారో అప్పుడు వాళ్ళకు మాట్లాడే కెపాసిటీ అలవాటు అవుతుంది. సో కాబట్టి ఎప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ వింటూ ఉండాలి, మనం మాట్లాడుతూ ఉండాలి, ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ వింటూ ఉండాలి. సో ఆ విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే, అతను మాట్లాడుతూ ఉంటే, టీచర్ మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ లిజనింగ్ అనేది బాగా విని బాగా అలవాటు అయ్యి స్పోకెన్ స్కిల్స్ ఆటోమేటిక్గా పిల్లల్లో అలవడతాయన్నమాట. కాబట్టి మనం చేయాల్సింది ఏమంటే బాగా పిల్లలకు ఇంగ్లీష్ వినేలా మనం టీచర్ మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడించాలి, మనం మంచి మూవీస్ అలాంటివి కూడా ప్రోగ్రామ్స్ కూడా ఇంగ్లీష్వే చూపించాలి. వాటిని అర్థం చేసుకునే కెపాసిటీ పిల్లల్లో మనం కల్పించాలి. మేక్ ద స్టూడెంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్ విత్ దేర్ టీచర్స్ అండ్ క్లాస్మేట్స్. పిల్లలు టీచర్స్తో మాట్లాడేటప్పుడు, క్లాస్మేట్స్తో మాట్లాడేటప్పుడు కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడేలా మనం చేయాలి. మేక్ దెమ్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ద గివన్ రీడింగ్ మెటీరియల్స్. ఎస్, ప్రోజ్లో చూస్తే మనకు ఒక లెసన్ ఉంటుంది, పారాగ్రాఫ్స్ ఉంటాయి, వాటిని రీడింగ్ చేసి అండర్స్టాండింగ్ చేసుకునే కెపాసిటీ పిల్లలకు మనం కల్పించాలి. ఏవైనా మనకు తెలియని వర్డ్స్ ఉన్నప్పుడు డిక్షనరీ స్కిల్స్ యూజ్ చేసేలా మనము ప్రోత్సహించాలి. టు ఎనేబుల్ దెమ్ టు రైట్ సింపుల్ ఇంగ్లీష్.
సో వాళ్ళు రాసుకునేటప్పుడు నోట్స్ రాసుకునేటప్పుడు లెసన్ నుంచి సింపుల్ వర్డ్స్ యూజ్ చేసి రాసుకునేలా మనం చేయాలి. ఈ 4 జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద టీచింగ్ ప్రోస్. ప్రతి ఒక్క లెసన్కు ఈ స్కిల్స్ ఉంటాయి. ఏమంటే వినడము, టీచర్ లెసన్ చెప్తుంటూ వినడము, పిల్లలు లెసన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇతర విషయాలు కూడా మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడము, ఇంగ్లీష్లో వినడము, ఇలాంటివన్నీ చేయాలి. పిల్లలకు ఇచ్చిన మెటీరియల్స్ను చదివి వాటిని అర్థం చేసుకోవడం, ఇలాంటివన్నీ కామన్. స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ చూద్దాము. మేక్ దెమ్ టు లెర్న్ ద ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కొన్ని, చూద్దాం. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ ఐటమ్స్. మనకు గ్రామర్కి సంబంధించిన ఒక లెసన్లో పర్టికులర్ గ్రామర్కి సంబంధించిన ఐటమ్ హైలైట్ చేయబడి ఉంటుంది. ఆ గ్రామర్ ఐటమ్ను పిల్లలు దానితో పాటు ఇతర గ్రామర్ ఐటమ్స్ కూడా ఉంటాయి. సపోజ్ ఎవరీ లెసన్స్లో మనకు ఆర్టికల్స్ ఉంటాయి, ప్రిపోజిషన్స్ ఉంటాయి, టెన్సెస్ ఉంటాయి, అలాగే ప్యాసివ్స్, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో వాటన్నిటిని మనము పిల్లలు నేర్చుకునేలా చేయాలి. ఒక లెసన్లో ఒక ఆర్టికల్ వచ్చిందంటే దాని గురించి చర్చించాలి, అలాగే ప్రిపోజిషన్స్ వస్తే వాటి గురించి చర్చించాలి. అలా ప్రతి ఒక్క గ్రామర్ ఐటమ్స్ను, ఫంక్షన్ ఐటమ్స్ను ఖచ్చితంగా నేర్చుకోవాలి. యాక్టివ్ వొకాబులరీ. సో యాక్టివ్ వొకాబులరీ అంటే ఏదైతే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటామో, రెగ్యులర్గా ఎప్పుడైతే యూజ్ చేస్తుంటామో అలాంటి వొకాబులరీని మనము ఖచ్చితంగా పిల్లలకు నేర్పించి వాటి మీనింగ్స్ తెలియచేయాలి. సో ప్యాసివ్ వొకాబులరీ ఆల్సో మనకు తక్కువగా యూజ్ చేస్తే వర్డ్ అండ్ ఏవైనా వాళ్ళకు మీనింగ్స్ తెలియని వాటిని మనము ఖచ్చితంగా డిక్షనరీ స్కిల్స్ యూజ్ చేసి వాటి తెలుసుకోవడం, ఇలా నేర్పించడం జరగాలి. ప్రొనౌన్సియేషన్. ఖచ్చితంగా ఆ లెసన్లోని ప్రతి ఒక్క వర్డ్ వాళ్ళకు కరెక్ట్గా పలికే విధంగా మనం తీర్చిదిద్దాలి. స్పెల్లింగ్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకునేలా చేయాలి. సో ఫైనల్గా మనం చేయాల్సిన మెయిన్, మేక్ దెమ్ టు అండర్స్టాండ్ ద గివన్ ప్యాసేజ్. చదవడమే కాదు, ఇచ్చిన ప్యాసేజ్ను వాటిని అర్థం చేసుకునే కెపాసిటీ కూడా కల్పించాలన్నమాట. సో ఇది ఈ 4 టీచింగ్ పోయట్రీ, టీచింగ్ ప్రోస్ మరియు జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ మనకు టీచింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సప్లిమెంటరీ రీడర్, అలాగే కాంపోజిషన్ ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి. సో ఏమైనా చేంజెస్ ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను చేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లైక్ దిస్ వీడియో. జై హింద్.